మిద్దె తోట అనగానే మనలో చాలా మందికి గుర్తుకొచ్చే వ్యక్తి రవిచంద్ర గారు. ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకెలా ఐడియా వచ్చింది? 22 ఏళ్ల క్రితమే నేను ఈ డ్రిప్ అండ్ డ్రైన్ విత్ ఫిష్ కల్చర్ తోటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నేను కనిపెట్టడం జరిగింది. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు వెళ్ళి ఇది ఎందుకు పెట్టాను అంటే ఫస్ట్ నా ఇంటి మీద నా కోసం పెట్టుకున్నాను, నా ఆరోగ్యం కోసం పెట్టుకున్నాను. చేపలు పెంచుకోవచ్చు. ఆ చేపల నీటిని వీటికి కంటిన్యూస్ మెన్యూర్గా 365 డేస్ ఎరువులు అయిన అవసరం లేకుండా ఆ నీటిని వీటికి సరఫరా చేశాము. నీటి కరువు ఉందో, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల వారు ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా ఈ సిస్టమ్ కనుక పెట్టుకున్నట్టయితే చుట్టుపక్కల ఆక్సిజన్ పీల్చే వాళ్ళకి తెలియదు. మీరు చూస్తున్నారు ఈరోజు ఢిల్లీలో, చైనాలో చూస్తున్న పరిస్థితి ఏంటి? అన్ని రకాలు. ఇది మిద్దె తోట కాదు, మిద్దె సంత. మిద్దె తోట అనగానే మనలో చాలా మందికి గుర్తుకొచ్చే వ్యక్తి రవిచంద్ర గారు. సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రస్తుతం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకోండి. ఎందుకు అనంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మిద్దె తోటకి కంప్లీట్‌గా ఈ డ్రిప్ ఇరిగేషన్ డ్రైనేజ్ అదే విధంగా ఇలా ఫిష్ ట్యాంక్ అని అలా ఇన్నోవేటివ్‌గా ఆలోచించి కంప్లీట్‌గా ఒక ప్లాన్డ్‌గా ఒక ట్రాక్‌లో ఉండడానికి మొక్కలన్నిటిని కూడా ఇక్కడ మొత్తం అంతా కూడా ఇదంతా సెట్ చేసింది వారే. సో అసలు దీనికి అయినటువంటి ఎక్స్‌పెన్సెస్ ఎంత? అసలు వాళ్ళు ఈ మెథడ్‌ని ఇన్వెంట్ చేయాలని ఎలా అనిపించింది? అసలు వారికి అంటే దీని బిహైండ్ ఉన్న స్టోరీ ఏంటన్నది కూడా మనం వారిని అడిగే తెలుసుకుందాం. సో సార్ నమస్తే సార్. నమస్తే అమ్మా. సో మాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ టెర్రస్ గార్డెనింగ్‌కి కూడా కంప్లీట్ ఈ డ్రిప్ ఇరిగేషన్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ సప్లై కానీ ప్రతి ఒక్కటి మీరే అందించారని చెప్పేసి చెప్తున్నారు. సో అసలు మీకు ఇది స్టార్ట్ చేయాలని చెప్పేసి మీకెలా ఐడియా వచ్చింది? 22 ఏళ్ల క్రితమే నేను ఈ డ్రిప్ అండ్ డ్రైన్ విత్ ఫిష్ కల్చర్ తోటి ఈ సిస్టమ్ ఏదైతే ఉందో నేను కనిపెట్టడం జరిగింది. దాన్ని మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హార్టికల్చర్, అగ్రికల్చర్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అడాప్ట్ చేసుకున్న ఈ సిస్టాన్ని. అప్పట్లో కమిషనర్ వెంకటరామరెడ్డి గారు హార్టికల్చర్ కమిషనర్గా ఉండేటోళ్ళు. వారు పెద్ద ఎత్తున పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో నా చేత ఫస్ట్ తెలంగాణ హార్టికల్చర్ షోలో పెద్ద ఎత్తున ఎగ్జిబిట్ చేయడం జరిగింది పీపుల్స్ ప్లాజా గ్రౌండ్లో. దాంతోపాటు అనేక అవేర్నెస్ క్యాంపులు పెట్టాం. ఇది ఎందుకు పెట్టాను అంటే ఫస్ట్ నా ఇంటి మీద నా కోసం పెట్టుకున్నాను, నా ఆరోగ్యం కోసం పెట్టుకున్నాను. నాకు హై థైరాయిడ్ ఉండేది, ఓవర్ వెయిట్ ఉండేవాడిని, షుగర్ చాలా ఎక్కువగా ఉండేది. నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చేసేటోడిని. అయితే ఈ ప్రాబ్లంల వల్ల నాకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. తదనంతరం ఒక మహానుభావుడి ద్వారాగా ఇలాగ ఆర్గానిక్గా పెట్టించుకొని న్యాచురల్గా తింటే జబ్బులు ఉండవని చెప్పేసి ఒక పార్ట్నర్ ఒకటి తెలుసుకోవడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం R&Dగా నేను ఒక 3 ఏళ్ళు కష్టపడి ఈ సిస్టాన్ని ఎన్నో కష్టాలతోటి సక్సెస్ అండ్ పరాజయాలతోటి ఎన్నోసార్లు డిఫీట్ అయిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ మోడల్ తీసుకొచ్చాను. అది మన ఇంటి మీద ఒక 1000 అడుగుల స్థలం ఉంటే దాంట్లో చేపలు పెంచుకోవచ్చు. ఆ చేపల నీటిని వీటికి కంటిన్యూస్ మెన్యూర్గా 365 డేస్ ఎరువులు అయిన అవసరం లేకుండా ఆ నీటిని వీటికి సరఫరా చేశాము డ్రిప్ ద్వారాగా. మళ్ళీ అదే నీరు వేస్ట్ కాకుండా దాన్ని ఒడిసిపెట్టి మళ్ళీ తీసుకొని రీసైకిల్ చేసి దాన్ని ఫిష్ ట్యాంక్లోకి ఫిల్టర్ చేసి పంపుతున్నాము. దీనివల్ల మన బిల్డింగ్ ఫస్ట్ ప్రప్రథమంగా బిల్డింగ్ ఏదైతే మిద్దె తోట పెట్టేవాళ్ళు ఉన్నారో సీపేజ్ ప్రాబ్లం లేకుండా ఇది చక్కటి పరిష్కారం. రెండోది, ఎవరికైతే నీళ్లు లేవు, నీటి కరువు ఉందో, నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల వారు ఉన్నారో వాళ్ళు నిరభ్యంతరంగా ఈ సిస్టమ్ కనుక పెట్టుకున్నట్టయితే కేవలం 3% వాటర్ మాత్రమే వేస్ట్ అవుతుంది. ఇందులో ఉన్న వాటర్ ఏదైతే ఉందో అది డ్రైనేజ్లోకి పోదు, టెర్రస్ మీద పడదు. అదే వాటర్ని మనం రీసైకిల్ చేసి మనం ఫిష్కి ఇస్తాం. ఫిష్ నుంచి మొక్కలకి వెళ్తుంది, మొక్కల నుంచి నీటికి వస్తుంది, ఈ ఫిష్ ట్యాంక్ వస్తుంది. కాబట్టి ఇది వాటర్ కన్జర్వేషన్. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ విధంగా టెర్రస్ ఉన్నవాళ్ళు ఈ విధంగా పెట్టుకున్నట్టయితే, ఇప్పుడు సపోజ్ మీరు చూస్తున్నారు వారు చెప్పినట్టు ఒక 4 సభ్యులకి ఇది చాలా ఎక్కువ పంటనిస్తుంది, నిరంతరం ఎక్కువ పంట వస్తుంది వాళ్ళకి. అన్ని రకాలు. ఇది మిద్దె తోట కాదు, మిద్దె సంత. సంతలో ఎన్నైతే మీరు కూరగాయలు చూస్తారో ఇవన్నీ మీరు మీ కళ్ళతో చూస్తే ఇది
సైకలాజికల్గా కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. సైకలాజికల్ డిప్రెషన్స్ ఉండవు ఇలాంటి అందమైన గార్డెన్ చూస్తే. చిన్నపిల్లలకి ఇంకోటి, చిన్న పిల్లోడు ఉన్నాడు, మీరు కోట్ల రూపాయలు పెట్టి చదివించినా రాని జ్ఞానము ఇక్కడ వస్తుంది. ఏ చిన్న విత్తనం పెడితే ఏ మొక్క వస్తుంది, అది ఏ పువ్వు పూస్తుంది, ఏ కాయ కాస్తుంది అనే జ్ఞానం ఇక్కడ కలుగుతుంది. పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. మీరు ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి చదివించినా కానీ కాపీ పేస్ట్ యూజ్ వస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. ప్రాక్టికల్గా మీ పిల్లలకి ఎడ్యుకేషన్ కావాలితే ఈ వీరున్నారు, వారి పిల్లలు చిన్న పిల్లలు, వాళ్ళకి చక్కటి ఎడ్యుకేషన్ ఇది. అంతేకాకుండా వీరున్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. మీరు వెళ్ళి ఆ సైకాట్రిస్ట్ లక్షలు పెట్టుకునే బదులు ఒక క్షణం పైకి వచ్చి ఆ పువ్వు చూసో, ఆ కాయ చూసో, ఆ యొక్క మొక్కలను చూసి ఆకులను చూస్తే మీలో ఉన్న ఏదైతే స్ట్రెస్ లెవెల్స్ ఉన్నాయో 1 ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో డిలీట్ అయిపోతాయి. అంత చక్కటి గార్డెన్ మన ఇంటి మీద కనుక పెట్టుకున్నట్టయితే, ఇది న్యాచురల్గా పండించుకునే విధానం, ఇది ఆర్గానిక్ కాదు. ఆర్గానిక్ అనేది బిజినెస్ వర్డ్, రూపాయిని 100 రూపాయలు అమ్ముకునేది. ఇది న్యాచురల్గా మన కంటి ముందు పండే పంటలు ఇవి. ఎటువంటి విషరసాయనాలు వేసుకోము. సహజ సిద్ధమైన ఆహారం తినటం వల్ల మనిషికి శక్తి వస్తుంది. ఈ రోజున మనం గ్రీన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత మనిషికి ఉండే, మన జాతికి ఉండే శక్తి 2000 టైమ్స్ పడిపోయింది. మన తాత ముత్తాతలు 200 కిలోలని నెత్తిమే పెట్టుకుని 10 కిలోమీటర్లు నడిచే మన జాతి ఈరోజు 20 కిలోలకు పడిపోయింది. దీనికేం పెద్ద కొలమానాలు అవసరం లేదు, సైంటిఫిక్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. దీనికి 20 కిలోస్ లేపలేని పరిస్థితి వచ్చి ఆ 20 కిలోస్ కూడా నెత్తిమే పెడితే 10 పర్లాంగులు కూడా నడవలేని దుస్థితికి మన పిల్లలు వస్తున్నారు. భవిష్యత్ తరాలు ఎలా తయారవుతాయో చూడండి. దీనివల్ల ఆహార కొరత తీరుతుంది, దేశ ఆహార కొరత తీరుతుంది. ముఖ్యంగా ప్రధానమైనది ఏంటంటే, ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టుకుని మేమే తిని మేమే ఆరోగ్యవంతులు అవుతున్నామని అనుకుంటారా? తప్పు. వీరు పెట్టిన దానికి చుట్టుపక్కల 20 అపార్ట్మెంట్ల వారికి ఆక్సిజన్ ఇస్తున్నారు. చూసారా ఎంత సమాజ సేవ చేస్తున్నారు వాళ్ళు? వాళ్ళకి తెలియదు, చుట్టుపక్కల ఆక్సిజన్ పీల్చే వాళ్ళకి తెలియదు. మీరు చూస్తున్నారు ఈరోజు ఢిల్లీలో, చైనాలో చూస్తున్న పరిస్థితి ఏంటి? ఈ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోయి రకరకాల జబ్బులు వస్తున్నాయి వాళ్ళకి. ఆ పరిస్థితి మన హైదరాబాద్లో రాకుండా ఉండాలంటే, హైదరాబాద్లో 60,000 ఎకరాల ఇండివిజువల్ టెర్రస్ ఉంది. ఇందులో 40% ఈ విధంగా గార్డెన్ పెట్టుకుంటే హైదరాబాద్ మొత్తం ఫ్రీగా కూరగాయలు ఇవ్వచ్చు. ఆ గ్యారెంటీ నాది. సో సార్, మీరు ఇందాక అన్నారు అంటే ఈ ఫిష్ ట్యాంక్ ఏదైతే ఉందో, ఫిష్ ట్యాంక్లో ఉన్న వాటర్ చెట్లకు వెళ్తాయి, మళ్ళీ ఎక్సెస్ అయిన వాటర్ ఇందులోకి వస్తాయని అంటున్నారు. అసలు ఈ ఫిష్ ట్యాంక్ ఎందుకు, దీని యొక్క వాటర్ వీటికి ఎలా ఉపయోగపడుతుంది, అది ఒకసారి మాకు చెప్తారా క్లియర్గా? ఇది 1 క్యూబిక్ మీటర్ ఫిష్ ట్యాంక్ అమ్మ. ఇది 1000 లీటర్ల ట్యాంక్. ఇది ఇందులో 130 నుంచి 140 సీడ్లింగ్స్ చేస్తాము. ఆ చిన్న సీడ్లింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇందులో సంవత్సరానికి 80 కేజీల పంట వస్తుంది. ఇది ఈ చేపలు తినేవాళ్ళు తినొచ్చు. రెండవది, ఈ ఫిష్ ట్యాంక్లోంచి ఆ పక్కనున్న ఫిల్టర్ ఉంది, ఆ ఫిల్టర్లోకి వెళ్ళి నిరంతరము ఫిల్టర్ అయ్యి ఎప్పుడు నీళ్ళప్పుడు ఇందులో ఫిల్టర్ అయ్యి ఇందులో పడుతూనే ఉంటాయి. ఇందులో ఎప్పుడు కూడా ఏదైతే అమోనియా లెవెల్స్ ఉన్నాయో, ఏదైతే డీనైట్రిఫికేషన్ ఏ నిమిషానికి ఆ నిమిషం చక్కగా అయ్యి ఇందులో చాలా చక్కటి ఫ్రెష్ పీసులు, మనం చేపలు 3 నెలలు దాటిన కానించి నిరంతరం మనం మన కుటుంబంలో అవసరాలకి ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు ఈ నీరు ఏదైతే ఉందో, ఆ నీరు ఈ ఫిల్టర్ ఉందో చూసారా ఇక్కడ, ఈ ఫిల్టర్లోకి ఈ విధంగా ఇందులోంచి ఈ ఫిల్టర్లోకి వెళ్తుంది. ఫిల్టర్ ఎప్పటికప్పుడు డీనైట్రిఫికేషన్ జరుగుతుంది. అలాగే అక్కడ చూశారు కదా మీరు, ప్రతి నిమిషం కూడా మీకు అది ఫిల్టర్ అయిపోయి ఫిష్ ట్యాంక్లోకి రావడం వల్ల ఫిష్ ఎప్పుడు న్యాచురల్గా ఫ్రెష్ వాటర్లోనే ఉంటుంది. ఆ ఫిష్ కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉండవు. ఇందులో ఉన్న చేపలు ఎలా పెరుగుతాయంటే, సాక్షాత్తు గంగా నదిలో పెరిగినట్టు ఈ చేపల యొక్క పెరుగుదల, రుచి కూడా అలా ఉంటుంది. ఎందుకు గంగా నది అన్నానంటే, గంగా నదిలో అనేక ఔషధ మొక్క కొండల నుంచి అనేక ఔషధాలని కలుపుకుంటూ ఆ గంగానది తనలో ఆ నీరు కలుపుకుంటుంది. అలాగే ఇందులో వెళ్ళిన నీరు ఇవన్నీ ఔషధ మొక్కలే. ఈ ఔషధ మొక్కల్లోంచి వచ్చినటువంటి ఆ నీరు మళ్ళీ ఇందులోకే వస్తుంది కాబట్టి నేను ఆ గంగానదిలో పోల్చడం జరిగింది. అలాగే ఇక్కడ చూడండి, ఇది మనం డ్రిప్ మనం ఆపరేట్ చేయవలసిన అవసరం లేదు. ఇందులో ఆటోమేషన్ ఉంటుంది. ఇది టైం ప్రకారం అదే ఆన్ అయిపోతుంది. ఇక్కడ ఉన్నటువంటి టైమర్ ఏదైతే ఉందో, రోజు ఉదయం సాయంత్రం కూడా అదే ఆన్ అయి అదే కట్ ఆఫ్ అయిపోతుంది. ఈ మొక్కల నుంచి వెళ్ళిన వాటర్ కూడా తిరిగి ఇందులోకి వచ్చి ఫిల్టర్ అయ్యి దీంట్లోకి వెళ్తుంది.
అలాగే చూశారు కదా, ఇక్కడ నుంచి డ్రిప్ ద్వారాగా ఎలా వెళ్తుంది అనేది మీకు చూపిస్తాను రండి. సో సార్ ఇక్కడ ఉన్నటువంటి డ్రిప్ సిస్టమ్ అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఈ మొక్కలకి ఎలా వర్క్ అవుతుంది ఏంటన్నది ఒకసారి చెప్తారా? చెప్పాను కదండి ఇందాక, చేపల నీళ్లు వీటికి డ్రిప్ ద్వారాగా వస్తుందని. ఉదాహరణకి ఇక్కడ చూశారు కదా, ఇది డ్రిప్ పైపు. ఈ డ్రిప్ పైపులో నుంచి ఇలాగ డ్రిప్ ద్వారాగా అక్కడ టైమర్ ఏదైతే టైం ఉందో ఆ టైంకి ఇందులో వాటర్ పడి ఆగిపోతుంది. అది మళ్ళీ అదే ఆఫ్ చేసేస్తుంది. రోజుకు 2 సార్లు ఇందులో డ్రిప్ రావడం జరుగుతుంది. 2 సార్లు వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. ఆ నీళ్లు సరిపోతాయి. రీసెంట్గా దాదాపుగా 1 మంత్ నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఇంత వర్షంలో కూడా చూసారా గార్డెన్లో ఎంత ఫ్లవరింగ్ ఉందో, ఎంత చక్కగా ఉన్నాయి. ఇంత వర్షాలకి అసలు టమాటా రాదు వేరే గార్డెన్లో ఎక్కడైనా కానీ. టమాటా చూడండి ఎంత అందంగా ఉందో. మీరు చూస్తున్నారు ప్రతిరోజు విపరీతమైన వర్షాలు పడుతున్నాయి హైదరాబాద్లో. అలాగే మేము ఈ గార్డెన్కి ఏం వాడామంటే ఈ బకెట్ సిస్టమ్ అనేది. ఫస్ట్ ఈ బకెట్ 20 లీటర్స్ బకెట్ అది. దీంట్లో మేము కూరగాయలు పెంచుతాం. ఏవైతే వంగలు చాలా వెరైటీలు ఉన్నాయి. అలాగే పచ్చిమిర్చి, క్యాప్సికమ్, టమాటా, బెండ, చిక్కుడ, అలాగే క్యాలీఫ్లవర్, క్యాబేజీ, బ్రోకోలీ, ఇలాంటివన్నీ ఈ బకెట్లో అయితే కూరగాయలు ఉన్నాయో ఆ కూరగాయలు ఈ బకెట్లో పెడతాం మేము. ఇది 20 లీటర్స్ బకెట్. ఇందులో పాటింగ్ మిక్స్గా 30% వర్మి కంపోస్ట్, 30% కౌడంగ్, 30% కొబ్బరి పొట్టు, 10% నీమ్ కేక్, 100% ఇదే వేస్తాం మేము. రెడ్ సాయిల్ కానీ బ్లాక్ సాయిల్ కానీ వాడడం. ఇందులో వచ్చే ఫిష్ వాటర్ నిరంతరం మెన్యూర్ కింద పనిచేస్తుంది. దీనికి ఎటువంటి రాసాయనిక ఎరువులు కొట్టవలసిన అవసరమే లేదు. ఇందులో న్యాచురల్గా పెరుగుతాయి కాబట్టి రెసిస్టెన్స్ పవర్ మొక్కలకు ఎక్కువగా ఉంటుంది. పెస్ట్ వచ్చినా కానీ అటాక్ అయినా తట్టుకునే శక్తి వీటికి ఉంటుంది. రెండవది, ఇది ఎంతో రుచికరమైనటువంటి కూరగాయలు ఇందులో పండుతాయి. పూర్వం మా చిన్నప్పుడు తినేవాళ్ళం అనేవాళ్ళు, ఇప్పుడు పెద్దలు వాళ్ళందరూ ఇలా పెట్టుకుని ఇప్పుడు కూడా తినొచ్చు. దిస్ ఈజ్ ద న్యాచురల్ సిస్టమ్. ఎటువంటి పురుగు మందు కొట్టం ఇక్కడ. ఎటువంటి రసాయనిక ఎరువులు వేయవలసిన అవసరం లేదు. నిరంతరము చేపల వాటర్నే మెన్యూర్గా పంపిస్తున్నాం కాబట్టి. అలాగే ఈ బకెట్లను మధ్యలో పెడతాం మేము. ఇలా పెట్టిన చోట ఏదైతే ఉందో మనం చుట్టూ కూడా మనం ఎండాకాలం మట్టికి ఖచ్చితంగా షేడ్ నెట్ వేయాలి. 35 డిగ్రీస్ కంటే ఎక్కువ వేడి కనుక వచ్చినట్టయితే ఖచ్చితంగా షేడ్ నెట్ వేయాలి, లేకపోతే ఈ మొక్కలు బతకవు. అలాగే మీకు తీగపాదులు, అలాగే పళ్ళ చెట్లు, మెడిసినల్ ప్లాంట్స్ ఇవన్నీ ఎలా పెట్టాలనేవి మీకు చూపిస్తాను. సో సార్ అంటే ఇప్పుడు మనం కూరగాయల చెట్లు అనేది న్యాచురల్గా బకెట్స్లలో పెంచుతున్నాం, కానీ ఇక్కడ మనం తీగల సెషన్కి వచ్చేసరికి ఇలా డ్రమ్స్ని ఇలా కట్ చేసి ఇలా డిజైన్గా పెట్టేసి ఇలా పెంచుతున్నారు. మళ్ళీ అదేవిధంగా మనకి ఇక్కడ పైప్ కనెక్టివిటీ అనేది కిందికి ఇచ్చారు, సాయిల్ ఏమో పైన ఉంది. సో దానికి వాటర్ అనేది ఎలా అందుతుంది? ఇలాగ డ్రిప్ ద్వారాగా వాటర్ అందుతుందమ్మా. ఇందులోకి ఇది డ్రిప్ ఇలా పైనుంచి ఇచ్చాము. సేమ్ డ్రిప్ వీటికి కూడా వస్తుంది. ఇందులో పడ్డ ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో ఇలా పడి ఈ పైపులలో పడుతుంది. ఇది 1.5 PVC పైప్. ఇందులో పడి ఇందులో నుంచి ఒక టబ్లో మేము సేకరిస్తాం ఆ వాటరు. అది రీసైక్లింగ్ మళ్ళీ ఇందులోకి పంపిస్తాం. దానివల్ల ఒక్క నీటి చుక్క కూడా వేస్ట్ కాదు, టెర్రస్ మీద పడదు. అలాగే ఈ టబ్ ఉంది చూసారా, దీన్నే స్టాండ్ కింద పెట్టాము. దీన్ని హాఫ్ డ్రమ్ కింద ఇలా పెట్టాము. ఎందుకంటే క్రీపర్స్కి వేళ్ళు ఇలా వెడల్పుగా పాకుతాయి. మీరు చాలా గార్డెన్స్లో ఇలా డబ్బాల్లో క్రీపర్స్ పెడితే అక్కడ కాయలు ఇలా పెట్టి ఇందులో పాటింగ్ మిక్స్ చేసి మంచి వాటర్ ఇస్తేనే కాయలు కాస్తాయి. ఉదాహరణకు చూడండి, ఇక్కడ అదిగో సొరకాయ వచ్చింది, అదిగో బీరకాయ వచ్చింది, అదిగో చూడండి దోసకాయ వచ్చింది, అదిగో అక్కడ చూడండి అక్కడ కీర వచ్చింది, మళ్ళీ అక్కడ చూడండి ఏమంటాం దాన్ని కాకర వచ్చింది. అన్ని రకాలు సంత. నేను ఇందాక అన్నాను చూసారా, మిద్దె సంత ఇదని. మిద్దె సంతలో వాళ్ళు కూరగాయలు గుట్టలుగా పెట్టుకు ఎలా అమ్ముతారు, మనం ఇక్కడ చెట్లకే చూపిస్తున్నాం. చూడండి ఎంత వంకాయ ఉందో, ఎంత పచ్చిమిర్చికాయ ఉందో, వీటికి చూడండి ఎంత కాయ ఉందో. ఇందులో ఎలా మీరు పెట్టాలన్నారు కదా. ఓకే, ఈ టబ్లో ఏదైతే ఇలాగా హారిజెంటల్ కటింగ్ చేసామో, ఈ హారిజెంటల్ కటింగ్ చేసిన దాంట్లో ఈ పాటింగ్ మిక్స్ చేసాము. ఇది లైట్ వెయిట్ ఉంటుంది. ఇలా ఎప్పుడు మీరు చేయి పెట్టినా ఇలాగా డైరెక్ట్గా చేయి కిందకంతా వెళ్ళిపోతుంది, ఇంత లూజ్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఈ క్రీపర్స్ని 1/4 అంటే ఈ 1/4 దాంట్లో యువతల మట్టికి ఈ క్రీపర్స్ వేసి ఇలా వర్టికల్గా పాకిస్తాం. ఇలా వర్టికల్గా మాత్రమే క్రీపర్స్ని పాకించాలి, ఇలా పైకి రానివ్వకూడదు. ఇలా పైకి రావడం వల్ల ఏమవుతుందంటే వీటికి ఎండ పడదు. వీటికి 8 గంటలు ఎండ పడకపోతే ఇందులో ఫ్రూటింగ్ రాదు. కాబట్టి ఈ మిద్దె తోటలో డాబా పైన పెంచేటోళ్ళందరూ కూడా ఈ విధంగా ఏర్పాటు చేసుకొని
దీనికి కావాల్సినటువంటి నెట్ ఎలా ఉంటుంది, ఈ నెట్ కట్టుకుంటే చక్కగా పైకి వెళ్తాయి, మీకు కావాల్సిన కూరగాయలు కంటికి అన్నీ కనపడతాయి, చక్కగా కోసుకునే అవకాశం ఇందులో ఉంది. ఇట్లా మాత్రం మనకి 4 వైపులా ఒక గ్రీన్ కర్టన్లా పెంచాలి దాన్ని. గ్రీన్ కర్టన్లా 365 రోజులు వస్తాయి. మీరు ఇందులో మొక్కలు ఎలా పెడతారంటే వరుసని సొర, బీర, కాకర ఇలా ప్రతి 3 అంగుళాలకి ఒక్కొక్క విత్తనము లేదా శాంప్లింగ్స్లో పెట్టండి. అవి అలానే స్ట్రైట్గా ఎదిగి మనకు చక్కటి కాయలను ఇస్తాయి. ఓకే, ఇది ఇలా అయిపోయింది. తర్వాత మీకు ఏంటంటే ఫ్రూట్ ప్లాంట్స్కి వచ్చేసరికి ఇలాగ హాఫ్ డ్రమ్లో పెడతాం. ఇలా హాఫ్ డ్రమ్ కట్ చేసి ఇందులో కనుక ఫ్రూట్ ప్లాంట్స్ కనుక మనం పెట్టుకున్నట్టయితే ఇందులో చాలా చక్కటి ఫ్రూట్స్ నిరంతరం వచ్చే అవకాశం ఇందులో ఉంది. ఇది ఏం మొక్క అంటారు? డ్రాగన్ ఫ్రూట్ విపరీతమైన కాయలు కాస్తుందండి. ఇది ఇక్కడ పువ్వులు గీవులు కూడా వచ్చినాయి, కాయలు కోసుకున్నారు, వీళ్ళు హార్వెస్టింగ్ అయిపోయింది. మల్బెర్రీ మీ వెనకాల చూస్తే అక్కడ వచ్చేసి అక్కడ ఒకటి ఇక ఇది రకరకాలైన పళ్ళ చెట్లు, అక్కడ సపోటా ఉంది, అక్కడైతే వాటర్ యాపిల్ ఉంది, అలాగే నిమ్మ, బత్తాయి, అలాగే నారింజ, ఇలాగ అనేక రకాల పండ్ల చెట్లు, సీతాఫలం కానీ అనేక రకాల పళ్ళ చెట్లని మనం ఈ విధమైనటువంటి దాంట్లో ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే పళ్ళ చెట్లకి వేసినప్పుడు మట్టికి ఒక 20% మట్టి యాడ్ చేయండి. ఎందుకంటే ఇందులో స్టేకింగ్ ఉండదు. రేపొద్దున చెట్లు ఎదిగిపోయిన తర్వాత గాలులు కనుక వేస్తే పడిపోయే అవకాశం ఉంటుంది. ఓకే, ఇది ఈ విధంగా పెరాపిట్ వాళ్ళంట చుట్టూ పళ్ళ చెట్లు, అలాగే మనకు కావాల్సిన ఈ క్రీపర్స్, తీగ జాతి సంబంధించినటువంటి అన్నీ కూడా 4 వైపులా పెరాపిట్ వాళ్ళంట ఏర్పాటు చేసుకోవాలి. సో సార్, ఏదంటే ఇప్పుడు మనం కూరగాయలు, ఈ తీగలు, అదేవిధంగా పళ్ళ గురించి మాట్లాడాం. ఆకుకూరలకు స్పెషల్గా ఒక టైప్ ఆఫ్ గ్రోయింగ్ అవైతే పెట్టారు. సో వాటి స్పెషాలిటీ ఏంటనేది చెప్తారా మాకు? చూపిస్తారండి. సో సార్, అంటే మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, అంటే తీగలకి సపరేట్గా ఉంది, ఫ్రూట్స్కి సపరేట్, కానీ ఇక్కడ ఆకుకూరలకు వచ్చేసరికి ఇది కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. అసలు దీని గురించి ఏంటన్నది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయరా? ఇది కవర్ గార్డెన్ అమ్మా. ఇది 2x2 ప్లేస్లో, అంటే 2 అడుగుల పొడవు 2 అడుగుల వెడల్పు గల ప్లేస్లో దీన్ని కనుక అమర్చుకున్నట్టయితే ఇందులో 90 ప్యాకెట్స్ ఉంటాయి. ఇదివరకు మాన్యువల్గా చేసినప్పుడు ఇన్ని ప్యాకెట్స్ లేవు. ఇప్పుడు ఆటోమేషన్ ద్వారాగా ఇది డైరెక్ట్ న్యూ పీస్. ఇందులో 90 పీసులు ఈ కప్స్ ఉంటాయి. ఈ కప్స్లో మనం అనేక రకాల ఆకుకూరలు కనుక పెట్టుకున్నట్టయితే ఎవరికైతే టెర్రస్ లేదో, ఎవరికైతే బాల్కనీలు ఉన్నాయో, బాల్కనీలు 4x12 4x10 ఉన్న బాల్కనీల్లో 2 కనుక పెట్టుకున్నట్టయితే వాళ్ళు నిరంతరము చక్కటి ఆకుకూరల్ని 365 days వాళ్ళు పండించుకునే అవకాశం ఇందులో ఉంది. ఇట్లా మనం ఆర్గనైజ్డ్గా పెట్టిన ఈ వ్యవస్థలో కనుక పెట్టుకుంటే ఈ వ్యవస్థకి డ్రిప్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా డ్రిప్ పడుతుంది కాబట్టి మనం నీళ్లు పోయవలసిన అవసరం ఇందులో లేదు. అలాగే ఈ పైన ఏదైతే ఉందో ఇక్కడ చూసారా, వీరు క్యారెట్ పెట్టుకున్నారు. ఇలాగ క్యారెట్ కానీ, క్యాప్సికమ్ కానీ, మీరు ఏదైనా తులసి మొక్కలు కానీ, గోంగూర మొక్కలు కానీ అనేక రకాలు ఈ పైన కూడా పెట్టుకునే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఏదైతే ఇది ఉందో ఈ మధ్యలో ఉన్న ఈ గొట్టంలో మనం ఈ డబ్రీస్ ఏదైతే ఉన్నాయో, సపోజ్ ఇక్కడ ఉన్నటువంటి కొన్ని రకాల డబ్రీస్ ఉన్నాయనుకోండి, ఈ డబ్రీస్ని కనుక మనం ఇలా ఎండాకులు కానీ పచ్చాకులు కానీ మన గార్డెన్లో వచ్చినాయి ఇందులో వేసి ఇది మూత పెట్టుకోవటం వల్ల ఇందులో ఒరిజినల్ వర్మీ కాంపోస్ట్ తయారవుతుంది. ఇందులో ఎర్త్వామ్స్ ఉంటాయి. మనం వేసిన ఇందాక చెప్పిన పాటింగ్ మిక్స్లో నేను చెప్పినట్టు 30% ఏదైతే ఉందో వర్మీ కాంపోస్ట్ వేస్తాం, అందులో ఎర్త్వామ్స్ ఉంటాయి. ఈ ఎర్త్వామ్స్ అన్నీ ఇందులోకి వెళ్ళి వర్మీ కాంపోస్ట్ ఒరిజినల్గా తయారవుతుంది. అలాగే కింద కూడా ఇలాంటి క్యాప్ ఉంటుంది. ప్రతి 2 నెలలు 3 నెలలకు ఒకసారి క్యాప్ తీస్తే కింద మనకి వర్మీ కాంపోస్ట్ వస్తుంది. అవి తీసి మొక్కల్లో వేసుకోవచ్చు. ఇది డబల్ పర్పస్గా ఒకటి వర్మీ కాంపోస్ట్ తయారవుతుంది చిన్న ప్లేస్లో, రెండోది అన్ని రకాల ఆకుకూరలు కూడా ఇందులో పండించుకునే అవకాశం ఉందమ్మా. ఇందులో ఈ వరుసలన్నింటిలోనూ రకరకాలైన పెట్టుకోవచ్చు, ఒకే రకం పెట్టాలని లేదు, అనేక రకాల ఆకుకూరలు పెట్టుకోవచ్చు. ఇది బాల్కనీ వాసలకని చేశాము. ఇది వాళ్ళు కనుక 1-2 పెట్టుకున్నట్టయితే పైనుంచి ఇలా వాటర్ డైలీ ఒక 2 లీటర్స్ మనం డైలీ ఇలా వాటర్ చిలకరించినట్టయితే సరిపోతుంది. ఇది ఆటోమేటిక్గా కిందకి వాటర్ వెళ్తుంది, ఆ వాటర్ సరిపోతుంది. ఇది చాలా ఈజీ, న్యాచురల్. రకరకాల మూసీ నదిలో పండిన పంట ఆకుకూరలు తినవలసిన అవసరం మనకు ఉండదు. ఇట్లాంటిది కనుక
ఏర్పాటు చేసుకున్నట్టయితే. సో సార్ అంటే ఇప్పుడు జనరల్‌గా ఈ ఏదైతే మీరు ఇస్తున్నటువంటి ఈ ఎక్విప్‌మెంట్ కానీ ఇదంతా కూడా నియర్లీ ఎంత ఖర్చవుతూ ఉంటుంది? 1000 అడుగులకి 3,50,000 పైచిలుకు అవుతుందమ్మా. ఇది 12 నుంచి 15, 20 సంవత్సరాలు, నా ఇంటి మీద 20 సంవత్సరాల పైన అయింది, ఇప్పటికి చెక్కు చెదరకుండా ఉంది. మేము అన్ని స్టాండర్డ్ ఎక్విప్మెంట్స్ పెడతాము. ఏది పడితే అది పెట్టి మేము ఇలా చేయము. ఒక చక్కగా ఈజీగా రిమూవ్ చేసుకునేటట్టు చిన్న చిన్న టబ్స్, బకెట్స్. ఎందుకంటే మీరు ఆ టబ్ని రేపొద్దున ఈ వరుస నాకు అవసరం లేదంటే మీరు డిస్మాంటిల్ చేసుకోవచ్చు, కావాలంటే మళ్ళీ పెట్టుకోవచ్చు. చాలా ఈజీ ఇది. పెద్ద పెద్ద టబ్స్ కనుక పెట్టినట్టయితే మనం ఆ మట్టి తీయాలి, అదంతా చాలా రిస్కీ. ఈ రోజుల్లో ప్రధానమైన సమస్య ఏంటంటే లేబర్ ప్రాబ్లం ఉంది. ఎవరికి వాళ్ళు చేసుకునే విధానంతో మనం ఇలా పెట్టుకోవాలి. చూశారు కదండి, మన సాక్షి ఫ్యామిలీ ప్రేక్షకులందరూ ఇంత ఆర్గనైజ్డ్గా మీ అంతటా మీరు పెట్టుకునే అవకాశం ఉంది. అదే కమర్షియల్ కాంప్లెక్స్ల మీద కూడా 5,000 అడుగులు 10,000 అడుగులు ఉన్న కమర్షియల్ కాంప్లెక్స్ల మీద పెట్టుకుంటే ఇది చాలా పంట పండుతుందండి. చక్కగా నీటి వృధాక అనేది లేదు ఇందులో. మన టెర్రస్కి ఎటువంటి ప్రాబ్లం లేదు. సామాజిక సేవ కూడా చేస్తున్నాం కాబట్టి మీరందరూ ఇటువైపు ప్రయాణిస్తారని ఆశిస్తూ నమస్కారం. సో చూసారు కదా, అంటే మనం ఏదైతే టైం పాస్కి లేకపోతే మనం ఆర్గానిక్గా ఫుడ్ తినాలి. ఎందుకు అనంటే ఇప్పుడున్న కాలంలో మనం ఏది చూసినా కూడా పాల దగ్గర నుంచి నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా మనకి కల్తీ అనేది అయితే జరుగుతుంది. సో ఇలాంటి కల్తీవి మనం తిన్నప్పుడు మన ఆరోగ్యం అనేది కూడా త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి మిద్దె తోటలు పెంచుకోవడం వల్ల మనకి మన ఆర్గానిక్గా మనం కూరగాయలని పెంచుకోవచ్చు. అదేవిధంగా మనకు కావాల్సినంత ఆక్సిజన్ కూడా వస్తుందనేసి చెప్తున్నారు. అందులో ముఖ్యంగా ఇలా ఆర్గనైజ్డ్గా పెంచుకోవడం వల్ల మనకి ఏంటనంటే ఇక్కడ వీటికి వాటర్ ఇవ్వడమైనా కానీ వీటి దగ్గర ఉన్నటువంటి చెత్తనంతా క్లీన్ చేయడానికి కూడా మనకి ఇబ్బందులు అనేది ఉండదు. అదే కాకుండా ముఖ్యంగా మనకి ఏంటనంటే ఈ మిద్దె తోటకు వచ్చినప్పుడు మనం ఇక్కడ టైం స్పెండ్ చేసినప్పుడు మనకి మెంటల్ పీస్ అనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మన కిచెన్కి కావాల్సిన దాన్ని కూడా మనం తక్కువ కాస్ట్లో మనం అయితే ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. సో ఇది ఇవాల్టి మిద్దె తోట. మరో కొత్త అదేవిధంగా ఇన్నోవేటివ్గా ఉన్నటువంటి మిద్దె తోటతో మళ్ళీ కలుద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.